అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన పొంగనూరు పారిశ్రామికవేత్త మరియు భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ని ఘనంగా బాణసంచా పేలుస్తూ గజమాల వేసి ఆహ్వానం పలికారు. రాజంపేట కూడలి నుండి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నూతన పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఇక్కడ విచ్చేసిన భారత చైతన్య యువజన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం దిశగా రైతుల అభ్యున్నతి కోసం, యువత అభివృద్ధి కోసం, మహిళా సాధికారిత కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిన భారత చైతన్య యువజన పార్టీ ఒక రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశలో భాగంగా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన శ్రీ ఆకల నరసయ్య గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీసీ యువజన పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాడుతూ అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నాము, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నామనే దాని మీద పూర్తి స్పష్టతతో ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడున్న కుటుంబ పార్టీలకు, అవినీతి పార్టీలకు పూర్తిగా అంతం పలుకుతూ, మరీ ముఖ్యంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, అరాచకాల గురించి ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసుగు చెందారు. రాజంపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి, అరాచకాలు పూర్తిగా ఏ విధంగా చేస్తున్నారనే దాని మీద ఇక్కడ స్థానిక ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాబోయే రాజకీయ మార్పుల్లో ఖచ్చితంగా రాజంపేటలో కూడా ఆ మార్పు మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ, భారత చైతన్య యువజన పార్టీ కోసము పార్టీ సిద్ధాంతాలను, పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలన్నింటినీ కూడా ధీటుగా ఎదుర్కొని బీసీ యువజన పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.